నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. అందుకే మిత్రులారా, ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కల్ని, మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కువ ఉన్నారు, మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తారు మంచిగా. వస్తుంటే ఆడ కూడా వేలాది మంది మా ఆడబిడ్డలు పాలపిట్ట చీర కట్టుకొని వస్తే పండుగ పూట నేను పెట్టిన చీర సారెలాక భావించి మా అక్కలందరూ మా సోదరుడు వస్తున్నాడు, కలవాలే, చూడాలే, మా సోదరుడికి అండగా నిలబడాలి అని మా అక్కలు ఈడు వచ్చిండ్రు. ఇవాళ మా అక్కల సాక్షిగా నేను అడగదలుచుకున్నా, 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరా అని అనుకుంటున్నారా? ఆనాడు పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు. 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? ఈడున్న పాత్రికేయ మిత్రులకు ఈ వార్త రాలేదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు దానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ మా అక్కలు వండిపెట్టిరు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నా. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైన పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ సన్న బియ్యం పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసీలు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ బుక్కెడు బువ్వ తింటురు కదా. ఒకవేళ ఏదైనా వాళ్ళ తండ్రి కొడుకులకు అనుమానం ఉంటే మా శంకర్ నాయక్ ఈయనే ఉన్నాడు చెప్తా, ఓ తండాల పోయి ఏదైనా గుడిసెల వాళ్ళ మా లంబాడి సోదరుల దగ్గర బువ్వ తిని వస్తే తెలుస్తుంది సన్న బియ్యం. ఇదేనా? రేషన్ కార్డే కాదు, సన్న బియ్యమే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమే
ఇందిరమ్మ ఇల్లు ఈనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకిచ్చి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు వచ్చిన వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తే ఈనాడు పేదలు ఇల్లు కట్టుకుంటుంటే మీ కళ్ళు గుట్టి ఈరోజు మీ కడుపంతా మసిమసి అవుతుంది. మీరు 1000 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 100 ఎకరాలలో కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అల్లుడు మొయినాబాద్లో 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, శంకర్పల్లిలో బిడ్డ 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాల కొద్దీ 100 కోట్లు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకోవచ్చు. ఈ పేదోడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు ఆనాడు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చుంటే సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదోళ్ళు ఇంటి వాళ్ళు అయ్యేటోళ్ళు, ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. ఒక్క రోజైనా పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయి మీకున్నదా? మీ భవంతులు, మీ బంగళాలు, మీ గడీలు, మీ ఫామ్ హౌజుల గురించే మీరు కలలు కన్నారు తప్ప పేదోడి కలల సాకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎన్నడన్నా తండ్రి కొడుకు అల్లుడికి ఆలోచన వచ్చిందా? ఆ పేదవాడి ఇంట్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్నోళ్ళకే లాభం. మరి భూమి లేని నిరుపేదలు మున్సిపాలిటీలలో, పట్టణాలలో, హైదరాబాదు నగరంలో జీవించే పేదలకు ఏం ప్రయోజనమని పాదయాత్రలో అడిగితే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాల. పేదోళ్ళ ఇళ్ళల్లో కరెంటు వెలుగుతలేదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. వంట వండడానికి 500 రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తుంటే మా అక్కలు సంతోషపడతలేరా అని నేను అడుగుతున్నా. అదే కాదు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసులు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంతకుముందే మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దేశంలోనే తెలంగాణ నెంబరు వరి ధాన్యం పండిస్తే అందులో నల్గొండ మొదటి స్థానంలో ఉందని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది మా నిబద్ధత, ఇది మా రికార్డ్. ఈనాడు రైతుల కోసం మేము చెయ్యంది ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు తిప్పినా నేను, తుమ్మల గారు, అదేవిధంగా ఉత్తమ్ గారు పోయి యూరియా తెచ్చి ఈరోజు రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేసి, వానలు వచ్చినా ఇక్కడ కార్మికులు వలస బీహార్కు పోయినా, బెంగాల్కు పోయినా వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించినాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక్క సంవత్సరంలో 2,88,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మేము నిలబెట్టినాం కదా. మరి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లలోనే కట్టుడు కూలుడు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోవుడు అయిపోయింది. అది ఇవాళ కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అయిపోయింది. ఆ ఎల్ల గొప్పలు చెప్పుకున్నారు. హరీష్ రావు కాదు ఆయన పేరు, కాళేశ్వరరావు అని ఆనాటి గవర్నర్ మోసం చేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి హరీష్ రావు మరి కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. మళ్ళీ కూలిపోతే అటు దిక్కు మళ్ళీ చూస్తలేరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇదే కాదు, విద్యాశాఖ గవర్నమెంట్ బడికి, గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే ఆనాడు పేదలు భయపడేటోళ్ళు, పిల్లలకు చదువు రాదని, పేదోళ్ళ ప్రాణం సర్కారు దవాఖానకు పోతే నిలబడదని. ఇవాళ అదే పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి 12th క్లాస్ వరకు పాఠశాలల పునరుద్ధరణే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వరకు పేదవాడి కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు చదువుకొని అంబేద్కర్లా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలాలి. తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లను సృష్టించాలి అని ఈనాడు ముక్కబోని ధైర్యంతో మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళంటే దొరలు, గడీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర దోసుకున్న 1000 కోట్లు ఉన్నాయి.
వాళ్ళ పిల్లలు అమెరికాకో లండన్కో పోయి చదువుకుంటారు. మరి పేదోడు లంబాడి తాండాలలో ఉన్న మా లంబాడి సోదరులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఉన్నత వర్గాలలో ఉన్న పేదోళ్ళ పిల్లలు ఏడికి పోయి చదువుకోవాలి. అందుకే ఈనాడు ఆరుట్ల మీరు చూసిండ్రు. ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవానికి నేను పోయే వరకు నాకు కూడా అంత నమ్మకం లేకుండే. అక్కడ చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా ప్రభుత్వ ఉపాధ్యాయులు నా తలెత్తుకునే విధంగా ఈరోజు గర్వంతో మనం దేశం ముందు నిలబడే విధంగా మా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందుకే ఈనాడు విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, 40 ఏళ్ల నుంచి రావణ కాష్టంలా వెలుగుతున్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణను శాశ్వతంగా పరిష్కరించింది మేము కాదా? 100 ఏళ్ల నుంచి కులగణ జనగణనలో కులగణన చెయ్యాలి, గొర్రెలకు బర్రెలకు లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాల లెక్క లేదని మా కైలాష్ నేత లాంటి సోదరులు అడుగుతుంటే ఈరోజు జనగణనలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం కదా. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇవాళ ఒత్తిడి తీసుకొచ్చినాం కదా. ఇవన్నీ మేము సాధించిన విజయాలు కాదా? 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. నువ్వు వదిలేసిన ఎస్ఎల్బిసి ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళొంకర, చేతులొంకర, నడువంకర దశాబ్దాల కొద్దీ ఫ్లోరైడ్ పీడిస్తుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకన్న జానారెడ్డి గారు ఎస్ఎల్బిసి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు నీకు అప్పచెప్తే 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడా. నువ్వు పడావు పెట్టిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేసి 3,60,000 ఎకరాలు నల్లగొండకు తాగునీరు సాగునీరు ఇస్తున్నందుకు ఈరోజు మేము పోవాలేనా? దేనికి పోవాలి? మూసి కాలుష్యం. మా అక్కలీడుండ్రు, మా ఐలే ఆడున్నాడు, మా కుంభమణిలు ఈయనే ఉన్నాడు. నా జన్మదినం అంటే హైదరాబాద్లో ఉండకుండా భువనగిరికి వచ్చి పాదయాత్ర చేసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని భువనగిరి మూసి ఎంబడి చేసిన. ఆ మురికి గురించి ఇంకా నేను చెప్పుడు కంటే మా అక్కలు చెప్పారు. ఒక అక్క వచ్చి నాతో మాట్లాడింది, అయ్యా నిన్న మొన్ననే నా దగ్గరకు వచ్చి పలకరించి మాట్లాడితే ఎంతమంది పిల్లలు అడిగిన, 2 పిల్లలు, పెద్దోడు ఉన్నాడా, కొడుకు చిన్నామె బిడ్డ అని. ఏం చేస్తున్నారంటే నిన్న మొన్ననే కొడుకు పెళ్లి చేసిన వాడిని పట్నం తోలినా అన్నది. ఎందుకక్క పట్నం ఎందుకు తోలినామంటే, అయ్యా పెళ్ళైన పిల్లలు ఈడు ఉంటే ఈడ ఉండే నీళ్లు తాగినా ఈడ వండిన పంటలు తింటే వాళ్ళ కడుపులో పుట్టబోయే బిడ్డ కన్నొంకర్ను కాలొంకర్ను పోతుంది. ఈ మూసి కాలుష్యము మా పట్ల కర్కశంగా రాక్షసంగా ఉన్నది. వాసన చూస్తున్నావు కదయ్యా, నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకుని పట్నంలో కూలినాలు చేసుకోమని పంపించిన అని చెప్పింది. అంటే ఇవాళ మూసి కాలుష్యంతో అటు ఇబ్రాహీంపట్నం కావచ్చు, భువనగిరి కావచ్చు, కొత్త మునుగోడు కావచ్చు, నల్గొండ ఆ దారి మొత్తము ఇవాళ మీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. మరి మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ఇవాళ దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలని నేను అడుగుతున్నా. పాపాల భైరవుడు రావాలనంట. పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడయ్యా? మా రాజకీయ నాయకుల ఫోన్లు విన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికారుల ఫోన్లు విన్నాడంటే
అధికారులు ఏం చేస్తుండ్రో కనుక్కోనికి ఇన్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పోయిరి, అధికారులు పోయిరి, ప్రజలు పోయిరి, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఏం మాట్లాడుకుంటుండ్రో ఫోన్లలో వినేటోని ఏమనాలయ్యా? చేత్తో కొట్టాలన్నా రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్లో పెట్టుకొని మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల బైరోడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల బైరోడు మళ్ళీ తిరిగి రావాలనా? పేదోళ్లకు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించినోడు మళ్ళీ రావాలనా? 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాసి రంపాన పెట్టి అక్రమ కేసులు పెట్టి ఆస్తులు కొల్లగొట్టి కొంతమంది ప్రాణాలను హరించినందుకు మళ్ళీ పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అడిగిందల్లా చేసినాం, శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఒకవేళ చెయ్యకపోయినా మీ మీద ఎవరి మీద నన్నా వాళ్ళ మీద అవతల మీద ఇవతల మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా?